మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి వార్తల్లో వ్యక్తయ్యారు. 11 నెలల వ్యవధిలోనే ఆయనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండోసారి నజర్ పెట్టింది. మొత్తం 16 బృందాలు ఏకకాలంలో ఈ A1 కాంట్రాక్టర్ ఇంటిపై దాడులు నిర్వహించారు. కేంద్ర బలగాల సహకారంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేశారు. అటువైపు మీడియా, ఇతర వ్యక్తులు ప్రవేశించకుండా నిషేధం విధించారు. చివరికి రాష్ట్ర పోలీసులను కూడా అటువైపుగా రానివ్వలేదు. పొంగులేటి నివాసం, కూతురు ఇల్లు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. కుమారుడు హర్షారెడ్డికి సంబంధించిన రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు. అయితే హర్షారెడ్డి ఖరీదైన వాచ్లు దిగుమతి చేసుకున్న కేసు వ్యవహారమని ఈడీ నుంచి సమాచారం అందింది. హర్షారెడ్డి ఆడిటర్ నుంచి ఈడీ అధికారులు వివరాలు సేకరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. హాంకాంగ్ లో నివాసం ఉండే మహమ్మద్ ఫహెర్దీన్ ముబీన్ గత ఫిబ్రవరి 5న సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చాడు. అతని వద్ద కస్టమ్స్ అధికారులు విదేశాలకు చెందిన పాటెక్ ఫిలిప్పే 5740, బ్రెగుయైట్ 2759 బ్రాండ్స్ కు చెందిన 2 విలాసవంతమైన గడియారాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ చేతి గడియారాల విలువ 1,73,00,000గా నిర్ధారించారు. మహమ్మద్ ఫహెర్దీన్ ముబీన్ ను కస్టమ్స్ అధికారులు విచారించగా మధ్యవర్తి నవీన్ కుమార్ పేరు వెల్లడించాడు. ఈ క్రమంలో నవీన్ కుమార్ ద్వారా పొంగులేటి కుమారుడు హర్షారెడ్డికి సుమారు 7 కోట్లు విలువ చేసే 7 లగ్జరీ వాచ్లు చేరినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వాటికి క్రిప్టోకరెన్సీ, హవాలా రూపంలో మనీ లాండరింగ్ జరిగినట్లు కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. విచారణలో భాగంగా మార్చి 28న చెన్నై కస్టమ్స్ అధికారులు హర్షారెడ్డికి నోటీసులు జారీ చేశారు. మనీ లాండరింగ్ వ్యవహారం కావడంతో డిఆర్ఐ అధికారులు ఈడీకి సమాచారం ఇచ్చారు. కస్టమ్స్, డిఆర్ఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ జరుపుతోంది. తాజా సోదాల్లో పలు కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలు, పెద్ద మొత్తంలో లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న రికార్డులను పరిశీలించిన తర్వాత ఈడీ అధికారులు తదుపరి చర్యలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో మరో వార్త కూడా ప్రచారానికి వచ్చింది. హర్షారెడ్డి తన కంపెనీకి సంబంధించి 600 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లుగా చెబుతున్నారు. దానిపై విచారణలో భాగంగానే ఈడీ అధికారులు వాచ్ల వ్యవహారాన్ని కూడా ప్రస్తావించి ఉంటారని అనుమానిస్తున్నారు. పైగా పొంగులేటి నివాసంలో భారీగా నగదు స్వాధీనమై ఉంటుందని లెక్కలేస్తున్నారు. ఈడీ అధికారులు 2 దఫాలుగా 4 కౌంటింగ్ మెషిన్లను పొంగులేటి ఇంట్లోకి తీసుకువెళ్లటం మీడియా కంటపడింది. ఎంత డబ్బు స్వాధీనమైందో అధికారికంగా ప్రకటించకపోయినా పెద్ద మొత్తమే ఉంటుందని చెబుతున్నారు. దాడుల వెనక పొలిటికల్ కలర్ ఉందని కూడా అంటున్నారు. ఎన్నికల ముందు పొంగులేటి బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలనుకున్నప్పుడు తమ పార్టీలో చేరాలని బీజేపీ ఆహ్వానించింది. బీజేపీ నేతలు ఆయన ఇంటికి వెళ్లి మరీ బతిమాలారు. అయితే వ్యూహాత్మకంగా వ్యవహరించిన పొంగులేటి నేరుగా వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అదేమని అడిగితే ఓడిపోయే పార్టీలో ఎందుకు చేరాలని ఎదురు ప్రశ్న వేశారు. బీజేపీ ఆయనపై కక్షగట్టిందని, అన్ని వైపుల నుంచి బిగించే ప్రయత్నంలో ఉందని వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పుడు బీజేపీపై ఆరోపణలు సంధిస్తున్నారు. మోదీ, అమిత్ షా కుయుక్తులు పన్ని పొంగులేటి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపిస్తున్నారు. కవితను అరెస్ట్ చేసి కేసీఆర్ ను ఇబ్బంది పెట్టినట్లుగా ఇప్పుడు హర్షారెడ్డిని అరెస్ట్ చేసి పొంగులేటిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని కొందరి వాదన. మహారాష్ట్ర తరహాలో ప్రభుత్వంలో ఉన్న పార్టీని చీల్చి అధికారాన్ని లాగేసుకునేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోందని, అందుకు పొంగులేటి లాంటి నేతలు ఒప్పుకోకపోతే అసలు గేమ్ ప్లాన్ అమలు చేస్తారని అనుమానిస్తున్నారు. ఏదేమైనా ఈడీ దూకుడు చూస్తూ ఉంటే పొంగులేటి ఫ్యామిలీకి కష్టకాలం తప్పదనిపిస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.